వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిరీషా రెడ్డి తుమ్మలపల్లి. ఇప్పుడు నేనైతే యానిమేషన్ వీడియోస్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది అయితే చెప్తున్నానండి. దానికోసం అయితే ముందుగా మన మొబైల్లో ప్లే స్టోర్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని మనకి వీటి కోసం అయితే కొన్ని యాప్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిగో చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ స్క్రీన్ రికార్డ్ యాప్ అయితే డౌన్లోడ్ చేస్తున్నానండి. మనకి కార్టూన్ అవి బొమ్మలు చూపించే దాంట్లో రికార్డింగ్ అనేది సరిగా రాదనమాట. అందుకని మనం దానికి సపరేట్గా స్క్రీన్ రికార్డ్ యాప్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని అయితే నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. తర్వాత క్రోమా టూన్స్ యాప్ అండి. దీంట్లోనే మనకి ఆ కార్టూన్ ఇమేజెస్ అవన్నీ బొమ్మలు అనేవి అయితే ఇందులోనే ఉంటాయన్నమాట. ఏ బొమ్మ అంటే ఆ బొమ్మని మనం సెట్ చేసుకొని ఇందులో నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత నేనైతే ఇమేజ్ సెర్చ్ మ్యాన్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. మనకి లొకేషన్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకి దీంట్లోనే వస్తుందండి. బ్యాక్గ్రౌండ్ మొత్తం దీంట్లోనే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఏ బ్యాక్గ్రౌండ్ అయినా, విలేజ్ అయినా, ఏదైనా మనకైతే దీంట్లోనే డౌన్లోడ్ చేసుకోవస్తుంది. ముందుగా అయితే మన మొబైల్లోని క్రోమా టూన్స్ యాప్ని అయితే నేనైతే ఓపెన్ చేస్తున్నాను అనమాట. క్రోమా టూన్స్ యాప్ ఓపెన్ చేయగానే మనకైతే ముందు అయితే ఇలా వస్తుందన్నమాట. మనమైతే స్టార్ట్ అని అయితే ఓకే చేసుకోవాలన్నమాట. ఇది ఓకే చేసుకున్నాక మనకైతే ఇలా అయితే 4 ఇమేజెస్ అయితే వస్తాయన్నమాట. ముందుగా ఇలా 4 ఇమేజెస్ వచ్చాక మనమైతే దాంట్లో వాటిని అయితే ఇలా తీసేయచ్చు అనమాట. పక్కన ఉన్న సింబల్ ఉంది కదండి, మనిషి సింబల్ పైన క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుందన్నమాట. మనకు వద్దనుకున్న అన్నిటిని పైన నన్ను అనే ఆప్షన్ ఉంటుంది కదండి, ఏ క్యారెక్టర్ దానిపైన అది క్లిక్ చేసేసి నన్ను ఆప్షన్ మీద క్లిక్ చేస్తే పోతుందన్నమాట. తర్వాత దాంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. విలేజ్ మ్యాను, వైఫ్, విలేజ్ వైఫ్, ఇలా అయితే చాలా ఆప్షన్స్ అయితే గర్ల్, బాయ్, లిటిల్ గర్ల్, లిటిల్ బాయ్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. నేనైతే విలేజ్ వైఫ్ 2 అని అయితే దాన్ని అయితే తీసుకున్నాను అనమాట. దానికైతే గ్రీన్ స్క్రీన్ పెట్టుకోవాలండి. ఇలా గ్రీన్ స్క్రీన్ పెడితే మనకి ఎడిటింగ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇటు సైడ్ ఐకే అని ఉంది కదండి, దానిపైన క్లిక్ చేస్తే మనకైతే ఇలా వస్తుందన్నమాట. మనం ఏ పార్ట్ని అయితే కదిలించాలనుకుంటున్నామో ఆ పార్ట్కి అయితే అలా చేయొచ్చు అనమాట. అలాగే మన బొమ్మ పైన ప్లస్ సింబల్ ఉంది కదండి, దానిపైన క్లిక్ చేస్తే ఇలా అయితే వస్తుందన్నమాట. మనం బొమ్మకి ఏ మూమెంట్ ఇవ్వాలనేది. ఫస్ట్ది అయితే నేను ఐడియల్ పెట్టుకున్నానండి. ఐడియల్ అంటే అది కదలకుండా నిల్చుంటుంది అనమాట. అలాగే తర్వాత నెక్స్ట్ మూవ్ 1 కాడనేమో నేనైతే వాక్ పెట్టుకున్నాను. నేనైతే ప్రస్తుతానికి 2 పెట్టుకున్నానండి, మీకు చూపించడం కోసం. చూస్తున్నారు కదా, వాక్ పైన క్లిక్ చేయగానే బొమ్మ అయితే వాక్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం రికార్డింగ్ చేసుకోవాలండి. పైన రెడ్ కలర్ది ఉంది కదండి రికార్డింగ్ ఆప్షన్, దాంట్లో సరిగా రికార్డింగ్ అవ్వదు. మన స్క్రీన్ రికార్డ్ మనమైతే ఏదైతే మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఉన్నామో దాని ద్వారా మనమైతే రికార్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా రికార్డింగ్ చేసుకున్న తర్వాత మనమైతే ఇక బ్యాక్ వచ్చేయాలన్నమాట. ఇలా బ్యాక్ వచ్చాక మనం ఇమేజ్ సెర్చ్ మ్యాన్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాం కదండి, దానిలో మనమైతే ఒక విలేజ్ దాన్ని అయితే సెట్ చేస్తున్నాను అనమాట. ఒక కార్టూన్ విలేజ్ అనమాట. కార్టూన్ విలేజ్ అంటే కార్టూన్ టైప్లోనే వస్తుంది మనకి విలేజ్. ఇలా మనమైతే సెట్ చేసుకోవాలి. మనకి ఏ ఇమేజ్ కావాలన్నా దీంట్లో మనమైతే సెట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి లోగో లేని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలండి పిక్చర్స్ అనేవి. ఇదిగో చూస్తున్నారు కదా, కొన్ని పిక్చర్స్ పైన అది క్రియేట్ చేసిన వాళ్ళ నేమ్ కానీ కొన్ని లోగోస్ ఉంటాయన్నమాట. ఎలాంటివి లేని వాటిని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలండి. నేనైతే చూస్తున్నాను ఇందులో, నాకైతే ఈ పిక్చర్ అయితే బాగా నచ్చిందనమాట. చూడండి, దానిపైన అయితే ఎలాంటి లోగో అనేది అయితే లేదనమాట. నేనైతే దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నాను అనమాట. మనకి ఫ్రీ అనమాట. వాటి ద్వారా మనకి కాపీరైట్ లాంటివి కూడా ఏం పడదు. తర్వాత కైన్ మాస్టర్ యాప్ అయితే నేను ఓపెన్ చేసినాను. కైన్ మాస్టర్ అయితే బెస్ట్ అనమాట మనకి వీడియో ఏదైనా ఎడిటింగ్ చేయడానికి. యాప్ ఓపెన్ చేయగానే ఇలాగైతే ఇంకా ఇమేజ్ని అయితే నేను దీంట్లో పెట్టేశాను అనమాట. నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని. తర్వాత పక్కన లేయర్ ఆప్షన్ ఉంది కదండి, దానిపైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేస్తే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న పిక్చర్ బొమ్మ కార్టూన్ అయితే ఉంది కదండి, దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. అదైతే ఇందులోకి వచ్చేస్తుంది. మనకు ఆ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పోనికి ఇక్కడైతే చూపిస్తున్నాను కదండి, క్రోమా కీ అని అయితే ఉంటుంది, దాన్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. దాన్ని అయితే ఎనేబుల్ చేసిన తర్వాత మనకైతే ఇలా అయితే వస్తుందన్నమాట.
ఇలా వచ్చిన తర్వాత మనమైతే ఆ పిక్చర్ పైన క్లిక్ చేసి దాని సైజ్ అనేది మనం పెద్దగా అంటే పెద్దగా, చిన్నగా అంటే చిన్నగా మనమైతే పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే నేను ఇక్కడ బ్యాక్ తీసుకొస్తున్నాను. ఇలా బ్యాక్ తీసుకొచ్చాక ఇదిగో చూస్తున్నారు కదండి, మనకైతే ఇటు లెఫ్ట్ సైడ్ అయితే మనకి ప్లస్ అది కీ గుర్తు అయితే కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి నేనైతే వీడియోనైతే ఇట్లా ముందుకు పాస్ చేస్తున్నాను అనమాట. చేసి మనకి ఆ బొమ్మ అనేది ఎంతవరకు జరగాలి, వాకింగ్ ఎంతవరకు చేయాలనేది అయితే మనం ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా మళ్ళీ పూర్తిగా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసాక ప్లే చేసి చూడండి ఒకసారి ప్లే చేయండి. ఇగో చూస్తున్నారు కదా, మనకి ఇంకా బొమ్మ అయితే ఎలా వాక్ చేస్తుందో, మనం ఎక్కడి వరకు అయితే సెట్ చేసుకున్నామో అక్కడ వరకు అయితే మనకు అలా వాక్ చేస్తుంది అనమాట. ఇంతే అండి, చాలా సింపుల్. కార్టూన్ యానిమేషన్ వీడియోస్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట. ఇంకా దాన్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇంతే అండి, చాలా సింపుల్గా మనం ఎన్ని ఇమేజెస్తో ఎన్ని బొమ్మలతోనైనా మనం ఇలాగ వీడియో అనేది రెడీ చేయొచ్చు అనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.